So yesterday we saw the life of people of Israel before crossing Jordan. యోర్దాను నది దాటక ముందు నిన్నటి దినాన ఇజ్రాయేలీల ఆ జనాంగం యొక్క చరిత్రను మనం చూసాం. Hope you remember. వారి యొక్క జీవితాన్ని మీరు గుర్తుపెట్టుకున్నారని అనుకుంటున్నాను. We saw what type of life they were living in the wilderness. ఆ అరణ్యంలో ఎలాంటి జీవితాన్ని వారు జీవించారో మనం చూసాం. And that life was explained by Paul in 1 Corinthians chapter 10. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో పౌలు ఆ యొక్క జీవితం గురించి ఎంతో వివరించారు. So we mentioned about 4 sins which Paul was highlighting. అయితే పౌలు మనకు బాగా పైకెత్తి చూపించే 4 పాపాలు అక్కడ రాయబడ్డాయి. So many sins would have been there. అనేకమైన పాపాలు అక్కడ ఉండి ఉండవచ్చు. But Holy Spirit has revealed these 4 sins to be recorded in the scriptures. కానీ వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ 4 పాపాలనే రాసి ఉంచేలా ఆయన చేశారు. So young people, you remember? యవనస్తులైన మీకు గుర్తుందా? 4 sins mentioned there. అక్కడ రాయబడ్డ 4 పాపాలు ఏంటో మీకు గుర్తున్నాయా? Or yesterday we have seen. లేదా నిన్న దినాన మనం చూసాం అవి. 1 Durga Prasad brother. Yeah. Adultery. వ్యభిచారం. Fornication. Yeah. జారత్వం గురించి. Number 2. రెండవది idolatry. విగ్రహారాధన. Idolatry is mentioned first. Yeah. అందులో మొట్టమొదటిగా విగ్రహారాధన గురించి రాయబడింది. So even in our lives, the first sin we have to be very, very careful is idolatry. That is something else becoming important more than God for us. మన జీవితంలో కూడా మొట్టమొదటిగా మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సింది విగ్రహారాధన. అది ఏదైనా మనకి మన జీవితంలో దేవుని కన్నా ప్రాముఖ్యంగా వస్తుందంటే అది విగ్రహారాధన. I am struggling. నేను దాని గురించి when you take the Bible, మనం బైబిల్ తీసుకున్నప్పుడు మొబైల్ rings, మొబైల్ మోగుతుంది. even without ringing you are tempted to take it and see. అది మోగకపోయినా కూడా అక్కడ ఏదో జరుగుతుందని దాన్ని తీసుకోవాలని మనం శోధించబడతాం. And it takes time. ఇంకా దానికి మనకు సమయం పడుతుంది. More than what you spend for the word of God. దేవుని వాక్యం కంటే కూడా అధికమైన సమయం దానికి ఇస్తూ ఉంటాం. Because the devil has made it so attractive. ఎందుకంటే అపవాది దాన్ని చాలా ఆకర్షణీయంగా చేశాడు. But after seeing all those things, how much life we receive. కానీ అదంతా చూసిన తర్వాత దాని నుండి మనకి ఎంత జీవం కలుగుతుంది? No, we are wasting our time. లేదు, మన సమయాన్ని మనం వృధా చేసుకుంటున్నాం. So idolatry, fornication, విగ్రహారాధన, జారత్వం. 2 more sins. ఇంకా 2 ఉన్నాయి. Yeah. Testing God. Yeah. దేవుణ్ణి శోధించుట, దేవుణ్ణి పరీక్షించుట. Yeah. You have seen no small children. చిన్న బిడ్డను మనం చూసినప్పుడు they go and try to touch something. వారు వెళ్ళి ఏదైనా పట్టుకోవాలని చూస్తారు. And they will see back whether mom is scolding or daddy is scolding. మరలా వెనక్కి తిరిగి చూస్తారు, నన్ను మా అమ్మగారు గాని నాన్నగారు గాని తిడుతున్నారా? If they are not responding, they will further go. ఒకవేళ వారు దేనికి స్పందించకుండా ఉంటే ఇంకొంచెం ముందుకు జరుగుతారు. And they will turn back and see. మరలా ఇలా వెనక్కి తిరిగి చూస్తారు. They are testing their parents. వారు తల్లిదండ్రుల్ని పరీక్షిస్తూ They ఉన్నారు. know that it is wrong. అది తప్పు అని వారికి తెలుసు. Their conscience says. వారి యొక్క మనస్సాక్షి చెప్తూనే ఉంటుంది. Going and touching the electric gadgets, no, daddy will scold. వెళ్ళి ఆ కరెంటు వస్తువులు పట్టుకోవటం అది ప్రమాదం అని తెలిసినా కూడా. But still they want to test. అయినా వారు వెళ్ళి ఇంకా తండ్రిని తల్లిని పరీక్షించాలనుకుంటారు. Yeah, if you are a teacher in a classroom, ఒకవేళ మీరు తరగతిలో ఉపాధ్యాయులుగా ఉంటే, you are going for the first time, మొట్టమొదటిసారి మీరు వెళ్ళారు తరగతికి, and students want to test the teacher. అయితే అక్కడ ఉన్న విద్యార్థులే ఉపాధ్యాయుల్ని పరీక్షించాలని చూస్తారు. They want to test whether the teacher gets short tempered. ఒకవేళ వారికి కోపం వస్తుందా లేదా అని పరీక్షించడానికి ప్రయత్నం చేస్తారు. And they want him to scold, and they want to test how far we can go in this class. ఈ యొక్క తరగతిలో మనం ఎంతగా అల్లరి చేస్తూ ముందుకెళ్ళొచ్చు అని ఉపాధ్యాయుల్ని పరీక్షిస్తూ ఉంటారు వారు. How far we can play. ఎంత ఏ స్థాయి వరకు మనం ఇక్కడ ఆటలాడుకోవచ్చు. So testing, పరీక్ష. The same way testing God. అదే రీతిలో దేవుణ్ణి కూడా పరీక్షించడం. How far I can go in sin. ఏ స్థాయిలో నేను పాపం చేస్తూ ముందుకెళ్ళొచ్చు. How far I can go hardening my heart. ఎంత స్థాయిలో ఎంత దూరంగా నా హృదయాన్ని కఠినపరుచుకొని ముందుకెళ్ళొచ్చు. And we are turning whether God is giving some warning. మనం వెనుక తిరిగి చూస్తాం, దేవుడు ఏమన్నా హెచ్చరికలు ఇస్తున్నారా? Whether somebody knows that. ఎవరికైనా తెలిసిందా? Or whether God is giving some sickness or punishment. ఏదైనా దేవుడు ఒక రోగాన్ని ఏదైనా ఒక శిక్షణ ఇస్తున్నాడా? No, you continue to receive blessings.
మనం ఇంకా ఆశీర్వాదాలు వెతుకుతూనే ఉంటాం అలా. And you have a good testimony in the church. ఒకవేళ సంఘంలో మనకు మంచి సాక్ష్యం ఉంటే, so you still go. మనం ఇంకా ముందుకలా వెళ్తూ ఉంటాం. And you don't repent. మనం పశ్చాత్తాపడం. The particular relationship, it is wrong. God is speaking to you. ఈ యొక్క తప్పుడు సంబంధం అని చెప్పి దేవునితో మాట్లాడుతున్నప్పుడు, in your conscience you know very clearly. నీ మనస్సాక్షికి చాలా స్పష్టంగా తెలుసు. Your conscience pricks. నీ మనస్సాక్షిని నొప్పించుకుంటూ ఉంటుంది. It blows a whistle. అది పెద్ద శబ్దం చేస్తూ ఉంటుంది. But you ignore it. దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తావు. Ignore it. నిర్లక్ష్యం చేస్తావు. Recent accident. ఒక ప్రమాదం జరిగింది. The Boeing flight accident. విమాన ప్రమాదం జరిగింది. Somebody has blown the whistle. ఎవరో ఒకళ్ళు అక్కడ పెద్ద శబ్దం చేశారు. Previously the same flight flew for 2 hours. దానికంటే ప్రమాదానికంటే ముందుగా 2 గంటల పాటు ఆ విమానం ప్రయాణం చేసింది. And AC was not working. అందులో ఏసీ పని చేయట్లేదు. Computers were not working. అక్కడ ఉన్న కంప్యూటర్స్ ఏమీ వర్క్ పని చేయట్లేదు. Somebody immediately put it in the particular website. అయితే ఎవరో దాన్ని వెంటనే ఒక వెబ్సైట్ లో పెట్టారు. But they didn't took care. They didn't take care. కానీ దాని గురించి జాగ్రత్త వారు తీసుకోలేదు. Might be if they had taken that small warning. ఒకవేళ చిన్న హెచ్చరికను వారు తీసుకొని ఉంటే, and subjected the plane for 2 more hours for testing. ఒకవేళ ఆ యొక్క విమానాన్ని ఇంకా 2 గంటల పాటు పరీక్షకి వాళ్ళు నిలిపినట్లయితే, they could have prevented the death of 260 or 270 people. అక్కడ ఎంతమంది అయితే చనిపోయారో వారి యొక్క మరణాన్ని వారు ఆపగలిగి ఉండేవారు. Might be why they didn't give attention. ఎందుకు వారు దానికి శ్రద్ధ చూపించలేదు? So many people would have told earlier. ఎందుకంటే అనేక మంది అదే మాట చెప్పారు కాబట్టి they neglected it. దాన్ని నిర్లక్ష్యపరిచారు. Because it is still flying. వారు ఇంకా ప్రయాణం చేస్తున్నారు, still earning money. ఇంకా డబ్బు వస్తూనే ఉంది వారికి. Still people book tickets and fly. అయినా అక్కడ అవి ఏవి పని చేయకపోయినా ప్రజలందరూ దాన్ని బుక్ చేసుకొని ప్రయాణం చేస్తూనే ఉన్నారు. But at the same time we don't know what really happened. కానీ అదే సమయంలో మనకి ఇంకా నిజంగా ఏం జరిగిందో తెలియదు. But to quote an example, కానీ ఒక ఉదాహరణగా చెప్పుకోవాలనుకుంటే, the same way our conscience is a whistle blower. అదే రీతిలో మన యొక్క మనస్సాక్షి కూడా ఒక పెద్ద శబ్దం చేస్తూ ఉంటుంది. It blows a whistle, please stop. ఒక పెద్దగా ఊది దయచేసి నువ్వు దాన్ని ఆపే అని చెప్తుంది. And next time no please stop. తర్వాత దయచేసి అని కాదు, ఖచ్చితంగా నువ్వు ఆగు. You ignore. అయితే దాన్ని నిర్లక్ష్యం చేసి then the whistle sound goes on reducing. ఎప్పుడైతే ఆ యొక్క శబ్దం తగ్గిపోతూ ఉంటుందో, because there is no response for the earlier whistle blowing. ఎందుకంటే దానికంటే ముందుగా నీకు ఏదైతే శబ్దం వినిపించిందో దానికి నువ్వు స్పందించలేదు. So the whistle sound goes down. ఆ తర్వాత ఆ శబ్దం కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. That is called the conscience becoming hardened. దాన్ని ఏమంటారంటే మన మనస్సాక్షి కఠినపరచబడుట. The conscience becomes blunt. మన యొక్క మనస్సాక్షి మందబారిపోతూ ఉంటుంది. Conscience becomes seared through hot iron. It is becoming rough. మన మనస్సాక్షి చాలా కఠినంగా చాలా గరుగ్గా తయారైపోతుంటుంది. You have seen some people who work very hard. కొంతమంది బాగా కష్టపడే వారిని మనం చూస్తే, or sometimes you wear some type of shoe and your skin touches and becomes very hard skin. కొన్నిసార్లు మనం ఒక విధమైన బూట్లను ధరిస్తే అది కొంచెం మన శరీరంతో రాపిడి చేసి అది ఒక రకంగా తయారవుతుంటుంది. Or you go for guitar class. ఒకవేళ నువ్వు గిటార్ నేర్చుకోవడానికి వెళ్తే, you press the iron strings. ఆ యొక్క తీగలను అలా గట్టిగా నొక్కి and your fingertips get hardened. నీ యొక్క ఈ చేతి కొనలన్నీ కూడా గట్టిగా తయారవుతూ ఉంటాయి. When you touch there is no sense. ఎప్పుడైతే అక్కడ తాకినా కూడా ఎలాంటి స్పర్శ ఉండదు. Same thing happens to our conscience. అదే రీతిలో మన మనస్సాక్షి కూడా జరుగుతుంది. So that is the third sin, testing God. అయితే మూడవ పాపం దేవుణ్ణి పరీక్షించుట. The last sin we have seen, మనం చూసిన నాలుగవ పాపం, చివరి పాపం ఏంటి? murmuring. సనుకొనుట. Murmuring. We don't consider murmuring as a very serious sin. ఈ గొనుక్కోవటం మనంత తీవ్రమైన పాపంగా చూడం. But in God's sight murmuring is a very serious sin. కానీ దేవుని దృష్టిలో అయితే సనుకొనుట అన్నది చాలా తీవ్రమైన పాపం. Because it is an expression of a dissatisfied heart. ఎందుకంటే ఒక అసంతృప్తి కలిగిన హృదయంలో నుండి బయటకు వచ్చేది అది. A thankless heart. ఒక కృతజ్ఞత లేని హృదయంలో నుండి బయటకు వచ్చే మాట అది. Forgetting all the blessings we received from God. దేవుని నుండి మనం పొందుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని అంతా మర్చిపోయి, and something is not met, you start murmuring and complaining. కానీ ఏదో నీకు జరగలేదు, దాన్ని నువ్వు పొందుకోలేదు కాబట్టి దాని నుండి గొనుక్కుంట ప్రారంభిస్తావు. So we have to take that warning very seriously. కాబట్టి ఆ హెచ్చరికను మనం చాలా తీవ్రంగా తీసుకోవాలి. Suppose we think that warning is not for us. కొన్నిసార్లు ఆ యొక్క హెచ్చరిక మనకి కాదు అని మనం అనుకుంటే, Paul says he who thinks
that he stands, let him be careful. కానీ పౌలు ఏమంటున్నారంటే ఎవరైతే నేను నిల్చున్నాను అని అనుకుంటున్నారో వారు జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నారు. That warning we have to take seriously. ఆ యొక్క హెచ్చరికను మనం తీవ్రంగా తీసుకోవాలి. Another verse is also a warning. ఇంకొక వాక్యం కూడా ఇంకొక వచనం కూడా మనకు హెచ్చరికగా ఉంది. Temptations come to us. ఈ శోధనలన్నీ కూడా మన యొద్దకు వస్తాయి. 1 Corinthians 10:13. 1 Corinthians 10:13. 1 కొరింథీ 10వ అధ్యాయంలో. Yeah. So we have seen the one wilderness life. మనం ఆ యొక్క అరణ్య జీవితాన్ని చూసాం. They were not living a life pleasing to God. దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని వారు జీవించట్లేదు. Their life was not getting the approval from God. దేవుని నుండి ఒక ఆమోద ముద్ర లేని జీవితంగా గడుపుతున్నారు వారు. But they were satisfied with the manna from heaven and the blessings, protection. కానీ ఆశీర్వాదాలు, సంరక్షణ, ఆకాశం నుండి వచ్చే మన్నా, దాని నుంచి వాళ్ళు ఎంతో తృప్తి చెంది ఉన్నారు. So we should not be satisfied with the blessings that God is giving. కాబట్టి దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలతో మనం తృప్తి చెందకూడదు. We have to be thankful to God for the blessings. దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బట్టి మనం కృతజ్ఞత చెల్లించాలి. Yeah, there's no second thought about it. దాని గురించిన రెండో ఆలోచన పెట్టుకోకూడదు. But blessings doesn't mean that I am pleasing to God. కానీ మనకు వచ్చే ఆశీర్వాదాలు దేవునికి నేనంటే ఇష్టం అని మనం అనుకోకూడదు. Because God is a God who makes sun to shine both on the righteous people and wicked people. కానీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన యొక్క సూర్యుని అనీతిమంతుల మీదను నీతిమంతుల మీదను ఉదయింపజేస్తాడు. What is the qualification to receive the rains of blessing? ఒకవేళ ఈ యొక్క వర్షం అనే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి either you have to be righteous or to be wicked. మనకు కావాల్సిన ఆశీర్వాదం ఏంటంటే, మనకు కావాల్సిన అర్హత ఏంటంటే మనం చెడ్డగానే ఉండాలి, నీతిగానే ఉండాలి. So that is not a proof that God is approving your life. కాబట్టి ఆశీర్వాదం వచ్చినప్పుడు దేవుడు మన జీవితం పట్ల ఆనందిస్తున్నారు, ఆమోదించారు అన్న దానికి రుజువు కాదు. Today the devil has deceived so many Christians to think that because they are blessed God is approving their lives. వారు ఆశీర్వదించబడుతున్నారు కాబట్టి దేవుడు నన్ను నా యొక్క జీవితాన్ని ఆమోద ముద్ర ఇచ్చారు అని అనేక క్రైస్తవులు మోసపోతున్నారు. Success in ministry is also not a blessing, not a sign that God is approving. అదే రీతిలో సేవలో విజయవంతంగా ఉండుట కూడా దేవుని దృష్టిలో ఆనందకరంగా ఆయన యొక్క ఆమోదాన్ని పొందుకున్నట్టు గుర్తు కాదు. I had a friend in Coimbatore. ఆ కోయంబత్తూరులో ఒక స్నేహితుడు ఉండేవాడు నాకు. His sister got married. ఆయన యొక్క అక్కగారు సహోదరికి వివాహమైంది. She's a teacher in the government school. ఒక గవర్నమెంట్ స్కూల్లో ఆవిడ ఉపాధ్యాయురాలుగా ఉన్నారు. She married a missionary. ఒక సేవ చేసే వారిని వివాహం చేసుకున్నారు. And their missionary organization is in another place. ఆ మిషనరీ ఆర్గనైజేషన్ వేరే స్థలంలో ఉంది. So he will always go for ministry. వారు ఎల్లప్పుడు కూడా సేవ చేయటకు అలా తిరుగుతూ ఉండేవారు. Very few days he will come and stay with his wife. ఆ 2 రోజులు మాత్రమే వచ్చి తన యొక్క భార్యతో ఉండేవారు. And after some time what happened? అయితే కొన్ని దినాల తర్వాత ఏం జరిగింది? Only at the time of salary he will come to his wife. Salary. జీతం వచ్చిన సమయంలోనే తన యొక్క భార్య దగ్గరికి వచ్చేవాడు. And he will collect money and he will go. డబ్బులు తీసుకునేవారు, వెళ్ళిపోయేవారు. So wife thought, okay, he is after all busy in ministry, we should not disturb him. సేవ చేస్తూ ఆయన చాలా ముమ్మరంగా ఉన్నారేమో, నేను ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నారు. At the time I was studying in the college. అదే సమయంలో కాలేజ్ లో చదువుతున్నారు. Involved in students ministry. ఆ యొక్క విద్యార్థులకు సేవలో. And some of our students have seen this man moving along with a lady. అయితే కొంతమంది విద్యార్థులు, yeah, this person was having a relationship with some other girl. అయితే ఈ యొక్క వ్యక్తికి వేరే వారితో సంబంధం కలిగి ఉంటా ఈ విద్యార్థులు చూశారు. And he informed his wife. వారు వెళ్ళిపోయి ఆ యొక్క భార్యకి చెప్పారు, I saw your husband with another girl. నీ భర్త వేరే అమ్మాయితో తిరుగుతూ నేను చూశానండి. But she trusted her husband. కానీ ఆవిడైతే మాత్రం తన భర్తని చాలా నమ్మింది. Might be so for some ministry you would have gone. కానీ వేరే వారు అనుకున్నారేమో, yeah, for some ministry purpose. ఏదైనా సేవ నిమిత్తం వెళ్ళారేమో వారు. But many people started complaining. కానీ అనేక మంది అదే ఫిర్యాదు చేయటం ప్రారంభించారు. And our people have confirmed that he is living in a wrong relationship. అయితే ఆఖరిగా వారు నిర్ణయించుకుంది ఏంటంటే ఒక తప్పుడు సంబంధంలో ఆయన జీవిస్తున్నారు. We are really shocked. మేము ఎంతో దిగ్భ్రాంతి చెందాం. How can a full-time worker live like this? ఒక పూర్తి కాలపు సేవ చేయు ఆయన ఇలాంటి పాపలు ఎలా ఉండగలరు? Working in a missionary organization. ఒక సేవ చేయు ఆర్గనైజేషన్ లో ఉంటూ. And some of us students మాలో ఉన్న కొంతమంది విద్యార్థులు, they wanted to go and report it to the missionary founder. అయితే ఆ మిషనరీ సేవను ఎవరైతే ప్రారంభించారో ఆయనకి చెప్పాలనుకున్నారు. Yeah, they went to the director. ఆ యొక్క డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి and told him, we have seen this person moving with another lady. అయితే వారు వెళ్ళి ఈ వ్యక్తి ఒక వేరే వారితో ఇలా తిరుగుతున్నారని చెప్పారు. And the family also came to know. అప్పుడు ఆ కుటుంబం కూడా తెలిసింది. They are in tears.
వారు కళ్ళ ఏడుస్తూ ఉన్నారు. You know what that the founder and the leader of the missionary organization told? అయితే ఆ మిషనరీ ఆర్గనైజేషన్ ప్రారంభించిన ఆయన ఏం చెప్పారు తెలుసా? Really we were shocked. ఆయన ఎంతో దిగ్భ్రాంతి చెందారు. He said he is doing our work perfectly. ఆయన ఏం చెప్పారంటే మా పనిని ఆయన చాలా నమ్మకంగా చేస్తూ ఉన్నారు. We don't want to interfere in his personal life. ఆయన యొక్క వ్యక్తిగత జీవితంలోనికి వెళ్ళి మేము కదిలించుకోవాలనుకోవట్లేదు. So where will you go? అయితే ఎక్కడికి వెళ్తాం మేము ఇంకా? That is the standard of the leaders of some of the missionary organizations. అయితే ఇలాంటి కొన్ని ఆర్గనైజేషన్ యొక్క అధిపతులు దాన్ని ప్రారంభించిన వారి యొక్క స్థితి ఆ విధంగా ఉంది. See how much it has fallen from the standard of the word of God. దేవుని యొక్క వాక్య భాగంలో ఉన్న స్థాయి నుండి ఏ విధంగా ఆయన దిగజారిపోయాడో మనం చూసాం. We have to worry about it. దాని గురించి ఎలాంటి చింత లేదు. Compromising on the life. ఎంతో ఈ లోకంతో కలిసిపోయి ఆయన యొక్క జీవితంలో ఒక స్థాయి లేకుండా ఉన్నారు. Even a Gentile will not accept. అయితే ఒక అన్యుడు కూడా దాన్ని అంగీకరించరు. But that is happening in the church. కానీ సంఘంలో జరుగుతుంది అది. That is happening in the ministry. సేవలో జరుగుతుంది అది. So we have to be very careful. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. So people mistook blessings to be the approval by God. అయితే ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆశీర్వాదాలే దేవుని నుండి వచ్చిన ఆమోదం అనుకుంటారు. And what happened? అయితే ఏం జరుగుతుంది? All the people who were about 20 years when they left Egypt, they died in the wilderness. అయితే 20 సంవత్సరాలు కలిగి ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వారందరూ కూడా అరణ్యంలో మరణించారు. Except Joshua and Caleb. కాలేబు జోషువ తప్ప మిగతా వాళ్ళందరూ they were having different spirit. ఎందుకంటే వారి యొక్క ఆత్మ వేరే ఒక ఆత్మ. Wholeheartedly they followed God. వారు పూర్ణ హృదయంతో దేవుని వెంబడించారు. They never compromised. వారు ఎప్పుడు కూడా ఈ యొక్క లోకంతో ఒకే స్థాయికి వెళ్ళలేదు. For them sin is sin. వారికైతే పాపం అంటే పాపమే. They always sought the approval of God. వారు ఎల్లప్పుడు కూడా దేవుని నుండి వచ్చే ఆమోద ముద్ర గురించి చూస్తూనే ఉన్నారు. So now we would meditate the life in Canaan. అయితే కనాను యొక్క జీవితాన్ని మనం ధ్యానిద్దాం. So all the people above 20 below 20 years old when they left Egypt, now they have grown. అయితే 20 సంవత్సరాల లోపు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వారు వారందరూ కూడా ఇప్పుడు ఎదిగి పెద్దవారు అయ్యారు. The senior most were 40 years. బాగా అనుభవం కలిగిన వారందరూ కూడా 40 సంవత్సరాలు. No 60 years. 60 సంవత్సరాలు. Can you imagine? 60 years. 60 సంవత్సరాలు. They are the senior most people who are going to enter into Canaan. అయితే కనాను దేశంలోనికి ప్రవేశించబోయే అత్యంత అనుభవం కలిగిన వారి యొక్క వయసు 60 సంవత్సరాలు. Because God did not hold them responsible. ఎందుకంటే దేవుడు వారికి ఒక బాధ్యతను ఇవ్వలేదు. Because they were all children when they left Egypt. ఎందుకంటే వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు వారు చిన్న వయసు గలవారు. And they were all doing because their parents guided them like that. వారు చేసే పనులన్నీ కూడా వారి యొక్క తల్లిదండ్రులు అలా చేయండి ఇలా చేయాలని చెప్పడం ద్వారా చేశారు. So God did not hold them responsible. కాబట్టి దేవుడికి వారికి ఎలాంటి బాధ్యతను అలా ఇవ్వలేదు. God told Moses. అయితే దేవుడు మోషేతో చెప్పారు. These people did not listen to the commandments because they were too small. ఈ యొక్క పిల్లలు నా యొక్క ఆజ్ఞకు విధేయత చూపించలేదు ఎందుకంటే వారు చాలా చిన్నవారు. God gave them the commandment in Mount Sinai. ఆ యొక్క సీనాయి పర్వతం మీద దేవుడు ఆయనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. Might be 3 months after they left Egypt. ఒకవేళ ఆ యొక్క 3 నెలల తర్వాత ఆజ్ఞలు పొందుకున్న 3 నెలల తర్వాత ఐగుప్తు నుండి బయటకు వచ్చి ఉన్నారు. At that time they were all young people. వారందరూ కూడా యవనస్తులుగా ఉన్నారు. So God told Moses. మోషే దేవుడు చెప్పారు. I want this generation. ఈ యొక్క తరం they have to listen to the commandments again fresh. నేను ఇచ్చిన ఆజ్ఞలను వారందరూ కూడా కొత్తగా చాలా తాజావర్తి వారు all the commandments you teach them fresh. వారికి నేను ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా మీరు మరలా బోధించాలి. I will give you the word. నేను మరలా మీకు మాటలు ఇస్తాను. I will give you the anointing. నేను నిన్ను మళ్ళీ అభిషేకిస్తాను. So Moses started preaching to them. అయితే మోషే మరలా వారికి బోధించడం ప్రారంభించారు. Started teaching to them. వారికి బోధించడం ప్రారంభించారు. That is Deuteronomy. అదే ద్వితీయోపదేశకాండం. Yeah. Genesis, Exodus, Leviticus, Numbers and Deuteronomy. ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవియకాండం తర్వాత వచ్చేది ద్వితీయోపదేశకాండం. Duet means duet singers. డ్యూయట్ అంటే ఇద్దరు కలిపి పాడే పాట, దాని గురించి తెలుసు కదా మీకు. Second person. రెండవ వ్యక్తి అని అర్థం. So from that came Deuteronomy. ఆ యొక్క పదాన్ని నుండే ఇలా డ్యూటరానమీ అంటే ద్వితీయోపదేశకాండంగా వచ్చింది. In Tamil it is called Uba Agamam. How is it in Telugu? ద్వితీయోపదేశకాండం అంటే ద్వి అంటే దివ్య second. Yeah. That's why it is called second. Many things are repeated there. దాన్ని అందుకే ద్వితీయోపదేశకాండం అంటారు, అంటే అనేకమైనవి మరలా చెప్పారు అక్కడ. So the children of Israel, they are hearing the law for the
For them, it is the first time they are listening. కాబట్టి ఆ యొక్క ఇజ్రాయేలీల పిల్లలందరూ కూడా వారికి అవి రెండవసారి వింటున్నట్టు ఉంటాయి. And they had the faith in God. దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారు. And with that faith, they are entering into Canaan. ఆ యొక్క విశ్వాసంతో వారు కనాను దేశంలోకి ప్రవేశిస్తున్నారు. They are crossing the river Jordan. వారు యోర్దాను యొక్క నదిని దాటుతూ ఉన్నారు. So Jordan is the place where people cross from wilderness to promised land. అయితే యోర్దాను అన్నది అరణ్యం నుండి వాగ్దానం చేయబడిన దేశానికి వచ్చే హద్దుగా ఉంది. So my question is, how many of you have crossed Jordan? అయితే నా ప్రశ్న ఏంటంటే మీలో ఎంతమంది యోర్దాను దాటారు? I'm not asking how many of you crossed Red Sea. నేను మిమ్మల్ని ఎంతమంది ఎర్ర సముద్రాన్ని దాటారు అని అడగట్లేదు. Many would raise your hands because you have taken baptism. అనేక మంది మీ చేతులు ఎత్తారు ఎందుకంటే మీలో అనేక మంది బాప్తిసం తీసుకున్నారు. You are saved. మీరు రక్షించబడ్డారు. You left the world. మీరు ఈ లోకాన్ని వదిలారు. That is good. అది చాలా మంచిది. But still you are in the wandering wilderness. కానీ అయినప్పటికీ కూడా మీరు ఈ యొక్క అరణ్యంలో అలా తిరుగుతూనే ఉన్నారు. Satisfied with the small blessings of God. దేవుని నుండి వచ్చే చిన్న ఆశీర్వాదాలతో మీరు ఎంతో తృప్తి చెంది ఉన్నారు. Still you have not entered into the victorious life God has promised. ఇంకా మీరు దేవుడైతే ఎలాంటి జయవంతమైన జీవితాన్ని వాగ్దానం చేశారో still you have not entered into the new covenant life. నూతన నిబంధన యొక్క జీవితంలోనికి మీరు ఇంకా ప్రవేశించలేదు. But you hear messages about the new covenant and Canaan. కానీ క్రొత్త నిబంధన కనాను అనే వర్తమానాలు మనం ఎన్నో వింటూనే ఉన్నాం. But have you crossed Jordan? కానీ మీరు యోర్దాను దాటారా? Even in the matter of crossing Jordan, అయినా ఈ యొక్క యోర్దాను దాటే విషయంలో కూడా Reuben and half the tribe of Manasseh, రూబేను మనస్సే వారు half of the tribe, 50% of the tribe, అర్ధ గోత్రం ఉన్నారు. So they don't want to go into Canaan. వారు కనాను దేశంలోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. They don't want to fight against giants. అక్కడున్న పెద్ద వారితో వారు యుద్ధం చేయాలనుకోలేదు. So they were attracted towards the fertile field for their sheep and oxen. వారి యొక్క ఎద్దులకి గొర్రెలకి అక్కడున్న స్థలం అంతా వారు దాన్నే కోరుకొని ఉన్నారు. So they pleaded Moses, we will stay here, we don't want to go to. వారు మోషేని ఎంతో బ్రతలాడి మోషే మేము ఆ కనాను దేశానికి వెళ్ళమని చెప్పి బ్రతలాడారు. But if any problem comes to our brothers, we will go and fight. కానీ మా యొక్క సహోదరులకు ఏదన్నా సమస్య వస్తే మేము వెళ్ళి యుద్ధం చేస్తాం. Now and then we will cross Jordan. మేము అప్పుడప్పుడు అలా వచ్చి వెళ్ళి యోర్దాను దాటుతూ ఉంటాం. But we want to sit on this side. కానీ ఈ యొక్క యోర్దాను అవతల ఉండాలని మేము అనుకోవట్లేదు. That is a border Christians. దాన్ని ఏమంటారంటే ఈ యొక్క సరిహద్దులో జీవించే క్రైస్తవ జీవితం. They don't want to take a stand for God. దేవుని గురించిన ఒక నిలకడ ఉండాలని అనుకోరు. Okay, we got saved. సరే మేము రక్షించబడ్డాం. We got baptism. బాప్తిసం తీసుకున్నాం. We have seen the miracles of God. దేవుని యొక్క ఆశ్చర్యాలు చూసాం. We don't want to go too deeper into Christian life. ఈ క్రైస్తవ జీవితంలో చాలా లోతుగా వెళ్ళాలని మేము అనుకోవట్లేదు. I got a job. నాకు ఉద్యోగం వచ్చింది. Got a family. ఒక కుటుంబం ఉంది. Got a house. ఒక ఇల్లు ఉంది. Got a church. ఒక సంఘం ఉంది. Satisfied. తృప్తి చెందుతున్నా. I don't want to go and fight against the giants. ఈ యొక్క జైంట్స్ తో వెళ్ళి నేను పోరాడాలనుకోవట్లేదు. I am not interested in a victorious life. ఈ యొక్క జయవంతమైన జీవితం మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదు. Now and then I fall, I ask God forgiveness and I let me live like that. నేను ఎప్పుడైనా పడిపోతే నేను దేవుని ప్రభువా క్షమించని అడుగుతాను, ఆ విధంగానే బ్రతుకుతాను. My dear brothers and sisters, that is not God's plan for you. ప్రియమైన సోదరుడా, నీ జీవితం పట్ల దేవునికి అది ఉద్దేశం కాదు. God has promised you the land of Canaan. కనాను దేశాన్ని, కనాను స్థలాన్ని దేవుడు మీకు ఉద్దేశించున్నాడు. You have to inherit that land. ఆ యొక్క స్థలాన్ని మీరు పొందుకోవాలి. So you have to cross Jordan. దానికే మీరు యోర్దాను దాటాలి. So God wanted to remind them of his miraculous power. So Jordan was divided. ఆయన ఆశ్చర్యకరమైన శక్తిని అక్కడ చూపించాల్సి వచ్చింది కాబట్టి యోర్దాను నదిని రెండు పాయలుగా చేశారు. So people crossed the dry land through the river. అయితే ప్రజలందరూ కూడా ఒక ఆరిన నెలన నడిచినట్లుగా నడుచుకొని ఆ యోర్దాను దాటారు. So now they crossed the land river and they came to Canaan. ఆ నది దాటుకొని కనాను దేశానికి వచ్చారు. I'll read Joshua chapter 1. యెహోషువ 1వ అధ్యాయం చదువుదాం. యెహోషువ chapter 1 1వ అధ్యాయం and verse 3. 3వ వచనం. Second verse, Moses is dead. ఆ 2వ వచనంలో మోషే మృతి పొందారు. And God anoints a new leader. ఒక నూతనమైన ఒక నడిపించే నాయకుని దేవుడు అభిషేకించారు. He is Joshua. ఆయన యెహోషువ. A great responsibility. ఒక గొప్ప బాధ్యత అది. Moses delivered people from Israel, from Egypt,
మోషే ప్రజల్ని ఆ యొక్క ఐగుప్తు నుండి విడిపించారు. That is one kind of ministry. అది ఒక రకమైన సేవ. Joshua leading people to the promised land. అయితే యెహోషువ వాగ్దానం చేయబడిన స్థలానికి ప్రజలు నడిపిస్తున్నారు. There is another kind of ministry. ఇది ఇంకొక రకమైన సేవ. Leading people to the victorious life. ప్రజలందరినీ జయవంతమైన జీవితం వైపు నడిపించడం. I think God has given that vision and burden for CFC. అయితే ఆ యొక్క భారాన్ని ఆ యొక్క పన్ని దేవుడు సిఎఫ్సి సంఘానికి ఇచ్చారని నమ్ముతున్నాను. We have to lead the people to a victorious life. మనం ప్రజలందరినీ కూడా ఒక జయవంతమైన జీవితంలోనికి నడిపించాలి. Where we inherit the divine nature. అక్కడే మనం ఆ పరలోక సంబంధమైన జీవితాన్ని ఆ యొక్క స్వభావాన్ని పొందుకుంటాం. To be real disciples and followers of Jesus Christ. ఆ యేసు ప్రభువారికి నిజమైన శిష్యులుగా ఆయన వెంబడించేవారుగా ఉండాలి. So we read the third verse. మూడవ వచనం. Every place that the sole of your foot treads on, I have given to you, just as I said to Moses. Your territory will be from the wilderness and this Lebanon to the great river. So many things he's telling. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును అలా అనేకమైన విషయాలు చెప్పారు. Yeah. The third verse is important. అయితే మూడవ వచనం ప్రాముఖ్యమైనది. Every place the sole of your foot touches or treads, I have given to you. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీరు ఎక్కడైతే కాలు మోపుతారో అది మీకు ఇచ్చున్నాను. Yeah. Suppose somebody, your father is telling you, ఒకవేళ మీ తండ్రి మీతో ఇలా అంటున్నారు, I have 5 acres of land. నాకు 5 ఎకరాల పొలం ఉంది. I am going to give 1 acre to each and he has 5 children. 5 బిడ్డలు ఉన్నారు కాబట్టి 5 ఒక్కొక్కరికి 1 ఎకరం ఇస్తాను. And suppose he is saying, ఒకవేళ ఈ విధంగా మాట్లాడారు అనుకుందాం, every child you have to come and your sole of the foot should tread all the places in the land. అయితే మీలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీకు ఇస్తాను, ఆ యొక్క స్థలంలో మీ ప్రతి స్థలంలో మీరు అడుగు పెట్టాలి. Then only I give you. అప్పుడు మాత్రం మీకు ఇస్తాను. What do you think? అప్పుడు ఏం ఆలోచిస్తారు? God is telling. దేవుడు ఆ విధంగా చెప్తాడు. I have promised. నేను వాగ్దానం చేశాను. But I want you to do one thing. అయితే మిమ్మల్ని ఒక పని చేయాలని కోరుకుంటున్నాను. See, God wants our partnership. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే దేవుడు మనతో పాటు కలిసి పని చేయాలని చూస్తున్నారు. Yeah. One father was lifting the table. ఒక తండ్రి యొక్క టేబుల్ ని పైకెత్తున్నారు. Computer table. ఒక కంప్యూటర్ టేబుల్ ని. It's very heavy. ఆ బల్ల చాలా భారంగా ఉంది. He can lift it and put it there. ఆయన దీన్ని పట్టుకొని పక్కన పెట్టొచ్చు. His son, small son, he comes running. కానీ చిన్న కుమారుడు పరిగెత్తుకొని వచ్చాడు. Daddy, I will also help you. డాడీ నేను కూడా మీకు సాయం చేస్తాను. So what the father says? తండ్రి ఏం చెప్తాడు? He is not scolding. We are too small. You cannot lift and I'll go. చాలా చిన్న బిడ్డకి నువ్వు ఎలా లేపుతావు, వెళ్ళి పక్క వెళ్ళిపోయి అనలేదు. He wanted to encourage him. ఆయన్ని ఎంకరేజ్ చేయాలనుకున్నాడు. He wanted to give him the good feeling that he has also been a part of lifting this table. ఈ యొక్క బలని ఎత్తే విషయంలో తను కూడా ఒక భాగస్తుడే అని ఒక ఆలోచన కలగాలని అనుకున్నాడు. So he says, okay, you hold that corner. అయితే ఆయన ఏం చెప్పారంటే, సరే నువ్వు ఆ మూల పట్టుకో. And he is lifting. ఆయన ఎత్తుతున్నారు మొత్తం. He is just holding the hand. ఆయన కేవలం దాన్ని పట్టుకొని చాలా తాకుంచారు అంతే. If you touch it, it will come down. It is not really holding any weight. దాన్ని పట్టుకుంటే అతను ఏం గట్టిగా పట్టుకోవట్లేదు అది. So he is touching and walking along with his dad. కేవలం దాన్ని అలా తాకి తండ్రితో పాటు నడుస్తూ ఉన్నాడు. Dad is lifting 100% weight. ఆ తండ్రి మాత్రమే 100% భారం అంతా మోస్తున్నాడు. And this fellow is just touching. ఆ యొక్క వ్యక్తి కేవలం అలా తాకే ఉన్నారు. And the table is shifted. ఆ బల్ల అక్కడ నుంచి తీసివేయబడింది. He runs to mom. ఆ తల్లి వద్దకు పరిగెత్తుకొని వెళ్ళారు. Mommy, I and daddy, we lifted the table. అమ్మా నేను నాన్నగారు కలిసి ఈ బలను ఎత్తుకొని పక్కన పెట్టాం. He doesn't even say daddy and me. He says I and dad. నాన్న నేను కలిపి పెట్టాం అని అనలేదు, నేను నాన్నగారు కలిపి పెట్టాం అంటారు. Mommy is asking, is it true? ఆ తల్లి అడుగుతారు, have you grown up? Have you grown up? నువ్వు అంత ఎదిగావా? Are you able to carry so much of weight? అంత భారాన్ని నువ్వు మోయగలుగుతున్నావా? Yes mom, yes mom. అవునమ్మా అవునమ్మా నేను మోయగలుగుతున్నాను. So they are giving the child the encouragement. అయితే వారు చిన్న బిడ్డని ఎంతో పురికొల్పుతున్నారు. Yeah, if you have small children, give them responsibility like that. They will grow to be a responsible children. మీకు చిన్న బిడ్డలు ఉంటే వారికి ఏదైనా పనులు చెప్పడం ప్రారంభించండి. వారు ఒక బాధ్యత కలిగిన పెద్దవారుగా తయారవుతారు. Whatever you do, involve them. మీరు ఏది చేసినా కూడా ఆ పనిలో వారు కూడా కలిసి చేసేలా మీరు వారిని పురికొల్పండి. When I was a school going boy, నేను తరగతిలో అంటే స్కూల్ కి వెళ్ళే అబ్బాయిగా ఉన్నప్పుడు, in those days salary is credited in the bank. ఆ యొక్క దినాల్లో జీతం అంతా కూడా బ్యాంక్స్ కి వచ్చేది. So my dad would sign the withdrawal form and ask me to go and get 100 rupees or 200 rupees from the bank. అయితే డబ్బులు తీసుకునే పత్రంలో మా నాన్నగారు రాసి నువ్వు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి తీసుకొని రా అని చెప్పేవారు. So he will go for the shift work. ఆయన తన పనికి వెళ్ళేవారు. I will take the cycle and I have to drive 2 or 3 kilometers. నేను go to bank and bring the cash. సైకిల్ తీసుకొని 2-3 కిలోమీటర్లు వెళ్ళి
ఆ బ్యాంక్ దగ్గర నుంచి ఆ డబ్బును తీసుకొని వచ్చేవాడిని. Fresh 1 rupee note. అక్కడ 1 రూపాయి నోట్ ఉండేది చాలా తాజాగా. 1 bundle 100 rupees. 1 bundle 100 rupees. ఆ ఒక బండిల్ 1 రూపాయి నోట్ లో ఒక బండిల్ ఉండేది, అది 100 రూపాయలు ఉండేది. Because those days salary is very less. ఎందుకంటే ఆ దినాల్లో జీతం చాలా తక్కువ కాబట్టి. And then he will give me the list of groceries to be purchased. అయితే ఆ ఇంట్లో కావాల్సిన అవసరాలన్నిటి కూడా కొన్ని రాసి ఇచ్చేవారు, వెళ్ళి తీసుకురమ్మని. So I'll go to a particular grocery shop and buy the items. నేను ఇవన్నీ దొరికే ఒక మార్కెట్ లాంటి స్థలానికి వెళ్ళి అవి కొనుక్కొని తీసుకుని వచ్చేవాను. Sometimes we go on a long travel. కొన్నిసార్లు చాలా ఎక్కువ దూరం ప్రయాణం చేసేవారు. We eat in a hotel. ఒక హోటల్లో తిని, and then my dad would say go and pay the bill. మా నాన్నగారు చెప్పేవారు, సరే వెళ్ళి అక్కడ డబ్బు చెల్లించు. I'll go and pay the bill. నేను వెళ్ళి డబ్బు చెల్లించేవాడిని. So one day I commented to my friends. అప్పుడు ఒకసారి నేను నా స్నేహితులతో మాట్లాడుతున్నా. My daddy doesn't do any work. మా నాన్నగారు ఏ పని చేయరు. Bank I have to go. బ్యాంక్ కి నేనే వెళ్ళాలి. Groceries I have to go and purchase. ఇంట్లో అవసర వస్తువుల కోసం నేనే వెళ్ళాలి. Even small payment in the hotel I'll have to go and pay. ఒక చిన్న హోటల్లో డబ్బు చెల్లించాలా, నేనే చెల్లించాలి. And those fellows went and complained to my dad. ఆ యొక్క స్నేహితులు వెళ్ళి నా తండ్రి గారికి ఫిర్యాదు చేసేవాళ్ళు. So then my dad called me. అప్పుడు మా నాన్నగారు పిలిచారు and told me, చెప్పారు, I want you to learn. నువ్వు నేర్చుకోవాలని అనుకుంటున్నాను. I want you to take responsibility. బాధ్యత తీసుకోవాలి నువ్వు అని కోరుకుంటున్నాను. That's why I am giving all this work to you. అందుకే ఈ పనులన్నీ కూడా నేను నీకు అప్పగిస్తున్నాను. It is not that I cannot do. అదేదో నేను చేయలేక కాదు. Now think of our heavenly Father. అయితే ఇప్పుడు మన పరలోక తండ్రి గురించి ఆలోచించు. I will give you the land. నేను నీకు ఆ స్థలాన్ని ఇస్తాను. Nothing wrong. God can give them the land. అయితే దేవుడు ఆ స్థలాన్ని ఇచ్చేయచ్చు అక్కడ. But he says, కానీ ఆయన చెప్తున్నారు, I will give the land which your sole of the foot treads. అయితే నీవు ఎక్కడైతే అడుగు పెడతావో ఆ స్థలాన్ని నీకు ఇస్తానని చెప్తున్నారు. So people start walking and their sole of the foot treads and that land belong to them. అయితే ప్రజలందరూ కూడా అక్కడ స్థలంలో నడవటం మొదలు పెట్టారు. ఎక్కడైతే వారి యొక్క పాదాలు తాగుతాయో దేవుడు అది వారికి ఇచ్చేవారు. And while treading the places, suddenly they will find a giant. వాళ్ళు నడుస్తున్నప్పుడు ఒక ఆజానుబాహుడు ఒక అకస్మాత్తుగా వస్తే and they will kill the giant. చంపేసేవాళ్ళు. And if they are helpless, they will call other people to come and kill the giant. ఒకవేళ నిస్సహాయకులుగా ఉండి వారు పెద్దవారే ఉంటే వేరే వారిని పిలిచేవారు, అందరూ కలిసి చంపేవారు. You have to fight the giants. అయితే నువ్వు ఇక్కడ యుద్ధం చేయాలి ఆ యొక్క ఆజానుబాహులు and inherit the land. వారితో యుద్ధం చేస్తూ ఆ యొక్క స్థలాన్ని నువ్వు పొందుకోవాలి. So they will have to take responsibility. వారు బాధ్యతలు తీసుకోవాలి. Part of the work they will have to do. వారు కొంత పని వారు చేస్తూ ఉండాలి. Now people have a satisfaction. అయితే ప్రజలకి ఇప్పుడు ఒక తృప్తి ఉంటుంది. God gave the land. దేవుడు స్థలాన్ని ఇచ్చారు. But we were also fighting. కానీ మేము కూడా యుద్ధం చేస్తున్నాం. So we were partners with God. మేము దేవునితో సహా పనివారుగా ఉన్నాం. So in any work God does not want us to be idle. God does not want us to be idle. దేవుడు మనల్ని ఒక పని లేని వారుగా ఉండాలని అనుకోవట్లేదు. Yeah, he wants us to take part. అందులో మనం కూడా కలిసి పని చేయాలని దేవుడు కోరుకుంటున్నారు. Disciples were trying to catch fish. శిష్యులందరూ కూడా చేపలు పట్టాలనుకున్నప్పుడు and Jesus says, you all sit in the boat. మీరందరూ కూడా పడవలో కూర్చోండి. and Jesus could have asked all the fish to fly into the boat. ఒకవేళ యేసు ప్రభువు ఇలా అడగొచ్చు, మీరందరూ బోట్ లో ఉండండి. We have seen some videos, no, where all the fishes come and jump into the boat. మనకు కొన్ని వీడియోలు తెలుసు కదా, చేపల వాటంతా అవే వచ్చి బోట్ లో పడిపోయి ఆ విధంగా యేసు ప్రభు చేయగలరు. Jesus could have commanded 150 fish, all of you jump now. ఆయన ఒకవేళ ఆ విధంగా ఆజ్ఞాపిస్తే 150 చేపలు అవన్నీ ఒకేసారి వచ్చి పడవలో పడాయి. No, he wanted them also to do some portion. కానీ దేవుడు యేసు ప్రభు ఆ విధంగా చేయలేదు. వారు కూడా ఏదో ఒక పని చేయాలనుకున్నారు. So cast your nets on this side. మీరు వెళ్ళి ఈ పక్కన వల వేయండి అని చెప్పారు. Go deeper. ఇంకా లోతుగా వెళ్ళండి. and put your net. అక్కడ మీరు మీ యొక్క వల వేయండి. and then they love to pull the net with so much of weight. వారు ఎంతో భారం కలిగిన యొక్క వలని అలా లాగుతూ ఉన్నారు. Yeah, in any place, wedding house in Canaan. ఏ స్థలంలోనైనా ఒకవేళ కనాను అనే దేశంలో పెళ్లి అవుతున్నప్పుడు, yeah, there the wine ran away. కానా విందులో అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. So he wanted the servants to come and fill the jars with water. అయితే సేవకులందరూ వచ్చి ఆ యొక్క ఆ పాత్రలన్నిటిని నీళ్లతో నింపాలని యేసు ప్రభు కోరుకున్నారు. So now if somebody asks how the wine came, ఎవరన్నా వచ్చి ఏ విధంగా అక్కడ ద్రాక్షరసం వచ్చిందని అడిగితే, yeah, God converted the water into wine, but our servants, they brought water and filled the jars. అవును, నీళ్ళన్నీ కూడా ద్రాక్షరసంగా మారాయి, కానీ మా యొక్క సేవకులే ఆ నీళ్లతో నింపారు. Yeah, every miracle you see, man and God. కాబట్టి ఏ యొక్క అద్భుతం చూసుకున్నా కూడా అక్కడ మనిషి ఉన్నాడు, దేవుడు ఉన్నారు. Raising Lazarus. ఆ యొక్క లాజరును మరల నుంచి బయటికి లేపాడు. Jesus told them, you roll away the stone.
యేసుప్రభువు వారు చెప్పారు, వెళ్ళి మీరు ఆ రాయిని తొలగించండి. God could have told a word and the big stone would have disappeared. దేవుడు ఒక మాట చెప్తే ఆ రాయి అసలు అక్కడ నుండి మాయమైపోయేది. But Jesus didn't say like that. కానీ యేసుప్రభువు ఆ విధంగా చెప్పలేదు. And they were all struggling with much difficulty. They were rolling the heavy stone. వారు ఎంతో కష్టంగా పెద్ద రాయిని పక్కకు తొలగిస్తున్నారు. So whatever possible for us, God expects us to do. కానీ మనకి ఏదైతే సాధ్యమో దాన్ని మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. God cannot help any lazy person. ఏ బద్ధకస్తుడికి కూడా దేవుడు సహాయం So చేయలేదు. our part we have to do wholeheartedly. మన భాగం ఏదైతే ఉందో అది మనం మన పూర్ణ హృదయంతో చేయాలి. Yeah, students, they in the examination time you have to work hard. కాబట్టి విద్యార్థులైన మీరు మీ యొక్క పరీక్ష సమయంలో మీరు కష్టపడి చదవాలి. You can't go and ask Jaykumar, Srinivas Peter, please pray for me. Please pray for me exam. So many brothers and sisters I've asked, so I need not study. Somehow I will pass. సహోదరుడు జయకుమార్ గారి దగ్గరికి లేకపోతే పీటర్ గారి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అనేక మంది నా గురించి ప్రార్థన చేశారు కాబట్టి పర్లేదు నేను చదవాల్సిన అవసరం లేదని మీరు అనుకోకూడదు. That doesn't mean we should not pray. దాని అర్థం మనం ప్రార్థించకూడదని కాదు. We have to pray. మనం ప్రార్థించాలి and study hard. మనం కష్టపడి చదవాలి. Yeah, 1 acre of land you have. ఒక ఎకరం పొలం ఉంది నీకు. You announce a fasting prayer and all night prayer. నీవు ఒక ఉపవాస ప్రార్థన లేకపోతే ఆన్లైన్ లో ప్రార్థన నువ్వు అందరికి చెప్పావు. I want to harvest tomato in this field. ఈ యొక్క స్థలంలో ఈ యొక్క పొలంలో నేను టొమాటోస్ కావాలనుకుంటున్నాను. But you have to work hard and plow the land and plant the seed. కానీ ఆ పొలంలో నువ్వు బాగా దున్ని అక్కడ ఒక విత్తనాలు వేయాలి. Without that harvest cannot come. ఆ విధంగా విత్తనాలు వేయకుండా కష్టపడకుండా చివరిగా ఫలాలు రావాలంటే Read book of Hebrews chapter 6. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో. Yeah, the lazy man. ఒక బద్ధకస్తుడైన వ్యక్తి. Hebrews chapter 6. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. Yeah, we read 8th verse. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. Yeah. So we find the land of a lazy man. All thorns, unwanted things are growing. ఒక బద్ధకస్తుడైన ఒక వ్యక్తి పొలంలో అనేకమైన ముళ్ళ పొదలు చెట్లు అవన్నీ ఎదుగుతూ ఉంటాయి. So 11th verse, don't be lazy. అయితే 11వ వచనంలో మీరు మందులుగా ఉండొద్దు. And follow those who inherit the blessings of the Lord promised with long patience, and you have to inherit that. 11-12 కలిసి ఉన్నాయి. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టు కనపరచాలని ఆపేక్షించున్నాం. Yeah. So first thing, crossing Jordan. అయితే మొట్టమొదటిది యోర్దాను దాటడం. Lord, I want to enter into the victorious life. ప్రభువా, జయవంతమైన జీవితంలో నేను ప్రవేశించాలి. I don't want to keep on falling, raising up. నేను ప్రభువా ఎల్లప్పుడు పైకి లేస్తూ కింద పడి పైకి లేస్తూ కింద పడి అలా ఉండకూడదు అనుకుంటున్నాను. I want to get victory over anger. నా యొక్క కోపం మీద నాకు విజయం కావాలనుకుంటున్నాను. I want to get victory over all sexual sins. నా యొక్క లైంగిక సంబంధమైన ప్రతి పాపం మీద నాకు జయం కావాలనుకుంటున్నాను. All dirty thoughts, Lord, I want to overcome. నాకు వచ్చే ప్రతి మురికి తలంపుల నుండి కూడా నేను విజయం పొందాలనుకుంటున్నాను. Have a desire. ఒక ఆశ కలిగి ఉండాలి. Cross Jordan. ఆ యోర్దాను దాటాలి. And you have to kill the giants. ఆ తర్వాత మీరు ఆ యొక్క ఆజానుబాహుల్ని చంపాలి. You have to fight the giants. వారికి వ్యతిరేకంగా పోరాడాలి. 1 or 2 giants you would have faced failure. 1 లేదా 2 వారి దగ్గర మీరు ఓడిపోవచ్చు. That doesn't mean that you are a failure. దాని అర్థం మీరేదో ఓడిపోయిన వారు. Again fight back. మరలా ఎదురు తిరగాలి. So if you are falling into 1 or 2 sins and if you are failing, don't get disheartened. 1-2 పాపాలతో మీరు ఓడించబడినప్పుడు మీరు పడిపోయినప్పుడు దాని నుంచి మీరు నిరుత్సాహపడకూడదు. Determine I am going to overcome. మనసులో నిశ్చయించుకోవాలి, నేను దీన్ని ఖచ్చితంగా జయించబోతున్నాను అని. Yeah. And then we read దాని తర్వాత మనం the 5th verse. 5వ వచనంలో the presence of God. ఆ దేవుని యొక్క సన్నిధి గురించి. Yeah. In Canaan, God is promising his presence. ఆ కనాను దేశంలో ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రసన్నత గురించి ఆయన చెప్తారు. As I was with Moses, I will be with you also. నేను మోషేతో ఉన్న రీతిగా నీతో కూడా ఉంటాను. I will not leave you and I will not forsake you. నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను మర్చిపోను. Why he is telling this? ఎందుకు ఆయన ఆ విధంగా చెప్తున్నారు? So that 6th verse, Joshua can be strong and encouraged. ఎందుకంటే 6వ వచనంలో యెహోషువ చాలా దృఢంగా ఉండి తను పురికొల్లు పడతాడు కాబట్టి. So for a victorious life we need the presence of God. కాబట్టి ఒక జయవంతమైన జీవితం మనకు కావాలి అంటే దేవుని యొక్క సన్నిధి మనతో ఉండాలి. How can we have the presence of God? ఏ విధంగా దేవుని సన్నిధి మనలో ఉండగలుగుతాం? We can say anointing of God. ఇంకో రకంగా చెప్పాలంటే దేవుని యొక్క అభిషేకం, powerful anointing.
ఒక శక్తివంతమైన అభిషేకం. That is the presence of God. అది దేవుని యొక్క సన్నిధి. I don't want the anointing to leave me. ఆ యొక్క అభిషేకం నా నుండి పోవాలని అనుకోను. See, Samson, he was in the last stage of his life. మనం ఆ యొక్క సంసోను గురించి చూస్తే ఆయన యొక్క జీవితంలో ఆఖరి రోజుల్లో You know how the presence of the Lord left him? దేవుని సన్నిధి ఆయన నుండి ఏ విధంగా వెళ్ళిపోయిందో మీకు తెలుసా? He was lying on the lap of the girl, ఒక అమ్మాయి ఒళ్ళో పడుకుని ఉన్నారు. దెలీలా అనే అమ్మాయి ఒళ్ళో పడుకుని ఉన్నారు. He sold his heart to that girl. ఆయన యొక్క హృదయాన్ని ఆ అమ్మాయికి అమ్మివేశాడు. He forgot the covenant he made with God. దేవునితో ఆయన చేసుకున్న ఒప్పందాన్ని మర్చిపోయాడు. That Delilah became more important than his calling. ఆ దెలీలానే తన యొక్క పిలుపు కన్నా కూడా అతి ప్రాముఖ్యంగా తయారైంది. He was a judge. He has to sit on the throne and judge people. ఆయన న్యాయాధిపతిగా ఉండి సింహాసనం మీద కూర్చొని అందరికి తీర్పు తీర్చాలి. So many people are waiting. And where is Samson? Where is Samson? అనేక మంది ఆయన ఎదురు చూస్తున్నాడు. సంసోను ఎక్కడ? సంసోను ఎక్కడ? We will check where he is. మేమందరం చూస్తాం ఎక్కడున్నాడు అనుకుంటాం. They go and see the judgment seat. No, the throne. It is vacant. It is empty. వారందరూ కూడా న్యాయాధిపతి కదా సింహాసనం దగ్గరికి వెళ్ళి చూద్దామని వెళ్తే అక్కడ ఖాళీగా ఉంది. Samson, so many people are waiting. They want judgment. They want their cases to be settled. Where is Samson? అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అనేక మంది వివాదాలకి తీర్పు తీర్చాలి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. Oh, he is with Delilah. ఆయన దెలీలా యొక్క ఒళ్ళో ఉన్నాడు. When will he come back? When will he come out? ఎప్పుడు అక్కడ నుంచి బయటకు వస్తాడు, తిరిగి వస్తాడు? We don't know. మాకు తెలీదు. We don't know. మాకు తెలీదు. If somebody goes, he will get angry. ఎవరైనా వెళ్తే కోపపడతాడు. That was his condition. ఆయన యొక్క పరిస్థితి అలా ఉంది. And when the enemies came, శత్రువులు వచ్చినప్పుడు he thought he had the strength of God. దేవుని యొక్క శక్తి అభిషేకం ఇంకా ఆయన మీద ఉందనుకున్నాడు. But when he starts fighting, he lost the battle. కానీ యుద్ధం చేయటం వారి మీద ఒక పోట్లాటం మొదలు పెట్టినప్పుడు ఆయనకు అర్థమైంది. The Bible says that he did not know that the presence of God left him. అయితే బైబిల్ ఏమనుందంటే దేవుని యొక్క సన్నిధి ఆయన నుండి బయటికి వెళ్ళిపోయిందన్న సంగతే సంసోనుకు తెలియకుండా ఉంది. Many people want the lap of Delilah in this world. ఈ లోకంలో అనేక మంది కూడా దెలీలా యొక్క ఒడిలో పడుకోవాలనుకుంటారు. And in heaven they want lap of Abraham. అయితే పరలోకంలో మాత్రం అబ్రహాం యొక్క ఒడిలో ఉండాలి, విశ్రాంతి పొందాలనుకుంటారు. That is not possible. అది సాధ్యం కాదు. Yeah. So he did not know that the presence of God left him. దేవుని యొక్క సన్నిధానం నుంచి విడిచి వెళ్ళిపోయిందన్న సంగతి కూడా ఆయనకు తెలియదు. Then when did he get back the presence of God? అయితే దేవుని యొక్క సన్నిధిని ఆయన ఎప్పుడు పొందుకున్నాడు? When he lost his eyes. ఆయన కళ్ళు పోయినప్పుడు. When his hands were tied. ఆయన చేతులు కట్టివేయబడ్డాయి. And when he was being mocked. ఆయన చాలా ఎగతాళి చేయబడ్డాడు. He was crying to God. దేవునికి మొరపెడుతూ ఏడుస్తున్నాడు. Lord, please remember me. ఓ ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. At the time he received the anointing. ఆ సమయంలోనే దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నాడు. And he killed his enemies. ఆ తర్వాత శత్రువులందరినీ చంపాడు. The number of people he killed when he was alive is less than the number of people he killed when he was dying. ఆయన బ్రతికి అన్ని బాగున్నప్పుడు చంపిన జనం కంటే ఆయన కళ్ళు పోయి ఆఖరి స్థాయిలో చంపిన జనాలు ఎక్కువ. We read a verse in John chapter 8 and verse 29. యోహాను 8:29 ఒక వాక్యం చదువుతాం. John chapter 8 యోహాను and verse 29. 8:29. There's a secret to have the presence of God. దేవుని సన్నిధి కలిగి ఉండడానికి ఇది ఒక రహస్యం. Jesus is telling the secret. యేసు ప్రభువారే ఈ యొక్క రహస్యాన్ని చెప్తున్నారు. See, he says to the disciples, ఆయన శిష్యులతో మాట్లాడుతున్నారు. when I am caught and handed over to the enemies, నేను శత్రువులకు అప్పగించబడినప్పుడు you all will leave me. మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారు. But I am not afraid. కానీ నేను మాత్రం భయపడను. Because Father is with me. ఎందుకంటే తండ్రి నాతో ఉన్నారు. Father is with me. తండ్రి నాతో ఉన్నారు. And why the Father is with Jesus? ఎందుకు తండ్రి యేసు ప్రభుతో ఉన్నారు? Not only because he was the son of God. ఆయన దేవుని కుమారుడని మాత్రమే కాదు. There is another reason. ఇంకొక కారణం ఉంది. That is in John 8:29. అది యోహాను 8:29 ఉంది. And he who sent me, నన్ను పంపినవాడు, is with me. నాకు తోడై ఉన్నాడు. The Father has not left me alone. తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. Why? ఎందుకని? For I always do those things that please him. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. So all his works, his life was pleasing to the Father. కాబట్టి యేసు చేసిన ప్రతి పని కూడా తండ్రికి ఎంతో ఇష్టంగా ఉన్నాయి. At the beginning of his ministry, ఆయన సేవ ప్రారంభంలో there was a voice. అక్కడ ఒక శబ్దం వచ్చింది. He is my beloved son. ఆయన నా ప్రియ కుమారుడు. All of us are born again. We are sons and daughters of God. మనం అందరం కూడా తిరిగి జన్మించాం. దేవునికి మనం అందరం కూడా కుమారులు కుమార్తెలుగా ఉన్నాం. But we'll have to ask a question. కానీ ఒక ప్రశ్న మనం అడుక్కో. Am I a beloved son? నేను దేవునికి ప్రియమైన కుమారుడిగా ఉన్నానా? Or
there's long way to go to that place. లేదా ఆ స్థాయికి చేరుకోవడానికి ఇంకా చాలా ఎక్కువ ప్రయాణం చేయాల్సి ఉందా? And here 8:29, అయితే ఇక్కడ 8:29లో the father says, I am pleased with him. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను ఆయనంటే నాకు చాలా ఇష్టం. Yeah, God is always with Jesus. దేవుడు ఎల్లప్పుడు కూడా యేసుతో ఉన్నారు. Because Jesus always pleases the Father. ఎందుకంటే యేసు ప్రభువారు ఎప్పుడు తండ్రిని సంతోషపెడుతూనే ఉన్నారు. So how to have the presence of God? కాబట్టి ఏ విధంగా మనం దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉండగలం? Lord, I need your presence, I need your presence, I need your presence. ఆ ప్రభువా మీ యొక్క సన్నిధి మాతో ఉండాలి, సన్నిధి మాతో ఉండాలి. That many of us were maybe willing to pray. అనేక మంది ఆ విధంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు. But how many of us are willing to please God? కానీ మనలో ఎంతమంది నిజంగా దేవుని సంతోషపెట్టాలని అనుకుంటాం? Please God means seeking the approval of God. దేవుని సంతోషపెట్ట అంటే ఆయన యొక్క ఆమోదాన్ని పొందుకోవటం. Lord, I am speaking like this to my wife. ప్రభువా నేను ఈ విధంగా నా భార్యతో మాట్లాడుతున్నాను. I am speaking like this to my husband. నా యొక్క భర్తతో నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను. I am scolding my children like this. నా బిడ్డల్ని ఈ విధంగా నేను తిడుతున్నాను. Will you approve it, Lord? ప్రభువా ఈ విధమైన పద్ధతిని నువ్వు ఆమోదిస్తావా? Is it pleasing in your sight? ప్రభువా ఇది మీ దృష్టికి సంతోషకరంగా ఉందా? Are you happy about me? నా పట్ల మీకు ఆనందంగా ఉందా? We read a verse in John's Gospel. యోహాను సువార్తలో Yeah, I think second chapter. రెండవ వచనం. No, Jesus did not commit. యోహాను రెండవ అధ్యాయం last verse. క్షమించండి, యోహాను సువార్త 2వ అధ్యాయం చివరి. Because Jesus knew what was in their heart, nobody need to testify. 24-25 వచనాల్లో, అయితే యేసు అందరిని ఎరిగినవాడు కనుక ఆయన తను వారి వశం చేసుకోలేదు. ఆయన మనిషిని ఆంతర్యం ఎరిగినవాడు కనుక ఎవడను మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం అక్కర్లేదు. Yeah, John chapter 2. యోహాను సువార్త 2వ అధ్యాయం. And we read 24th verse also. 24వ వచనం. But Jesus did not commit himself to them because he knew all men. అయితే యేసు అందరిని ఎరిగినవాడు కనుక ఆయన తను వారి వశం చేసుకోలేదు. Now let us apply this verse to us. అయితే ఈ వాక్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకుందాం. Lord, will you commit yourself to me? ప్రభువా మిమ్మల్ని మీరు నాకు అప్పగించుకుంటారా? I have committed my life to Jesus. నా యొక్క జీవితాన్ని యేసు ప్రభువారికి అప్పగించాను. That is one thing. అది ఒక భాగం. But has Jesus committed himself to you? అయితే యేసు ప్రభు ఆయన తను మీకు అప్పగించుకున్నాడా? So we all say we know Modi, Prime Minister of India. మనందరం చెప్పగలం ఈ యొక్క దేశ ప్రధానమంత్రి మోడీ గారు అని తెలుసు. Yeah, on my birthday I received a card. On my birthday I received a card. నా యొక్క పుట్టినదినాన నాకు ఒక కార్డ్ వచ్చింది. Happy birthday wishes. హ్యాపీ బర్త్డే, పుట్టినరోజు శుభాకాంక్షలు. Signed by Prime Minister Modi. ప్రధానమంత్రి నుండి సంతకం పెట్టినట్టుగా వచ్చింది. Yes, send me a gift, but does he know me? ఆయన నాకు ఒక పత్రాన్ని అలా పంపిస్తే నేను తెలుసా ఆయనకి? No. లేదు. He tells some ministry and they print the cards and send. ఎవరో ఒకరికి చెప్పారు, వారు ఆ యొక్క పత్రాన్ని ముద్రించి పంపించారు. He doesn't know me. నేను ఎవరో ఆయన తెలియదు. But I know him. కానీ ఆయన ఎవరో నాకు తెలుసు. The same way you know God. అదే రీతిలో మీకు దేవుడు తెలుసు. But does God know you? అయితే దేవుడికి మీరు తెలుసా? Many people came to Jesus. Lord, we have prophesied in your name, we have preached, we have done miracles, we have cast down the devil. అనేక మంది ఆయన ఎదురుకు వచ్చి, ఓ దేవా మేము దెయ్యాలను వెలగొట్టి అనేక మందిని బాగు చేసాం, ఎంతో సేవ చేసాం అని చెప్తున్నారు. Because they knew Jesus, they were preaching about him. ఎందుకంటే యేసు ప్రభు వారు అంటే ఎవరో వారికి తెలుసు కాబట్టి వారు బోధించారు. Read Matthew 7:22. మత్తయి 7 చదవండి. But what does Jesus say? అయితే యేసు ఏం చెప్పారు? I knew you not. మీరెవరో నాకు తెలీదు. I don't know you. మీరెవరో నాకు తెలీదు. Get behind me. నా వెనక్కి వెళ్ళిపోండి. Depart from me. నా నుండి దూరంగా వెళ్ళిపోండి. I don't know you. మీరెవరో నాకు తెలీదు. What a sad thing. ఏం జరుగుతుంది? I know him. ఆయన ఎవరో నాకు తెలుసు. But he doesn't know me. ఆయనకి నేను మాత్రం తెలీదు. Yeah. So will God commit himself to us? కాబట్టి దేవుడు ఆయనని మనకు అప్పగించుకుంటారా? Jesus says, because he knew what was in their heart, he could not commit himself to them. యేసు అదే చెప్తున్నారు, వారి యొక్క హృదయంలో ఏముందో తెలుసు కాబట్టి యేసు ప్రభు వారు వారికి అప్పగించుకోలేకపోయారు. I have a grandson. నాకు ఒక మనవడు ఉన్నాడు. A small boy. చాలా చిన్న అబ్బాయి. And they all came to our home. వారందరూ నా గృహానికి వచ్చారు. So he says, grandpa is for me and grandma is for my sister. ఏం చెప్పారంటే తాతగారు నాకు, నాయనమ్మ గారు చెల్లికి. So if I carry my granddaughter, he will say, no, give to grandma, you carry me. ఒకవేళ నేను నాకు మనవరాలను ఎత్తుకుంటే వద్దొద్దు మీరు నాయనమ్మకి ఇవ్వండి అంటారు. Yeah. So my son said, grandpa is our grandpa. అయితే నా కుమారుడు ఏమంటారంటే తాతగారు నావారు. He was like, no, he is my grandpa. లేదు ఆయన నా తాతగారు. నా తాత. Mother also said, no, my grandpa.
ఒకవేళ తల్లి గారు కూడా లేదు లేదు మా తాతగారు No, my grandpa. లేదు లేదు ఆయన నాకే He was తాతగారు. struggling to convince. వారిని ఒప్పించడానికి ఎంతో బాధపడుతున్నారు. My wife also told. నా యొక్క భార్య కూడా చెప్పారు. And he became very upset. చాలా దిగులు పడ్డాడు. Then he called me. He saw me and he looked at me and said. నన్ను చూసి చాలా బాధతో చెప్తున్నాడు. He told me. నాతో చెప్పారు. Grandpa, tell he is my Eric. తాతగారు చెప్పండి మీరు నాకే అని. Really shocked me. అది నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది. I learned a lesson. నేను నా యొక్క కుమారుడు చెప్పాను. Yeah, I claim that you are mine. మీరు నా వారు అని నేను పొందుకున్నట్టుగా మాట్లాడాను. Why you are not claiming that I am yours? కానీ నేను నీ వాడినని నువ్వు ఎందుకు అలా పొందుకోవట్లేదు? From that time, again and again I think about myself in relation to God. ఆ సమయం నుండి నా గురించి నేను ఎంతో ఆలోచిస్తున్నాను, దేవునికి నాకు ఉన్న సంబంధం గురించి. I say you are my God, he is my God, he is my God. నేను ఎప్పుడు చెప్తున్నాను నా దేవుడు నా దేవుడు నా దేవుడు. But with God say he is my son, he is my son, he is my daughter. కానీ దేవుడు చెప్తున్నాడా నా కుమారుడు నా కుమార్తె అని? Yeah, in fact I was ashamed when he asked that question. నిజానికి ఆ ప్రశ్న అడిగినప్పుడు నేను ఎంతో సిగ్గుపడ్డాను. Yeah, so we have to ask, am I pleasing to God? కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, నేను దేవునికి సంతోషం తెచ్చేవాడిగా ఉన్నానా? My financial dealings, నా యొక్క ఆర్థిక వ్యవహారాలన్నీ, my friend circle, నా యొక్క స్నేహితుల యొక్క సంబంధాలన్నీ, the way I speak, నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను, the way I think, నేను ఏ విధంగా ఆలోచిస్తున్నాను, the way I look at, నేను ఏ విధంగా చూస్తున్నాను, the things I look at in the mobile, ఈ యొక్క సెల్ ఫోన్ లో నేను చూసే విషయాలు, is God pleased? దేవుడికి ఆనందంగా ఉన్నాయా? It's a big question. అది చాలా పెద్ద ప్రశ్న. That is a secret. Jesus had the presence of the Father. తండ్రి యొక్క సన్నిధి కలిగి ఉంటకు దేవుడు చెప్పిన యేసుప్రభువారు చెప్పిన రహస్యం అది. And David says in Psalm 16, 16వ అధ్యాయం కీర్తనలో దావీదు చెప్తున్నాడు. Psalm 16, 16వ కీర్తన, in his presence there is fullness of joy. నీ యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. Yeah. కీర్తన 16. But what is he saying? 8th verse, 8వ వచనం, 16వ కీర్తన 8. the reason for his joy is, ఆయన ఆనందానికి కలిగిన కారణం 16:8, 16:8లో ఉంది. always I have kept the Lord before me. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. I was meditating on this. దాని గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు, always I have kept the Lord before me. ఎల్లప్పుడూ నేను దేవుని నా ముందు పెట్టుకున్నాను. David is telling. దావీదు చెప్తున్నాడు. But while he was seeing Bathsheba, did he keep the Lord before him? కానీ బెత్షెబాని ఆయన చూసినప్పుడు నిజంగా దేవుణ్ణి తన ముందు పెట్టుకున్నాడా? No. లేదు. And he was counting the people of Israel. ఆ ఇజ్రాయెల్ జనాంగాన్ని సైన్యాన్ని ఆయన లెక్కిస్తున్నప్పుడు, okay, he is committing a mistake. ఆయన తప్పు చేస్తున్నాడు, సరే. Yeah. And devil instigated him to count. అయితే అపవాదే ఆయన్ని లెక్కించేలా, ఈ యొక్క సైన్యాన్ని లెక్కించేలా శోధిస్తున్నాడు. We read that in 2 Samuel and also in Chronicles. 2వ సమయంలో చదువుతాం, తర్వాత దినవృత్తాంతాల్లో కూడా చదువుతాం. But there was a man of God, Joab. కానీ యోవాబు అనే ఒక దేవుని జనుడు ఉన్నారు. And he and his people are telling David, this is not good. ఆయన మరియు ఇంకా వేరేవారు కూడా చెప్తున్నారు, దావీదు అది మంచిది కాదు, మీరు లెక్కించొద్దు. Let us not count. మనం లెక్క పెట్టొద్దు. But you know what is written? కానీ అక్కడ అక్కడ ఏం రాసింది తెలుసా? David's, because he was a king, his voice prevailed. అయితే దావీదు రాజు కాబట్టి ఆయన స్వరమే విజయాన్ని పొందింది. His voice prevailed. ఆయన మాట నిలిచింది. Yeah, I want to show that verse to you. ఆ మాట మీకు చూపించాలనుకుంటున్నాను. 2 Samuel chapter 24. 2వ సమూయేలు 24వ అధ్యాయం 4th verse. 2వ సమూయేలు 24వ అధ్యాయం 4వ వచనం. 2 Samuel chapter 24 and verse 4. 2వ సమూయేలు 24వ అధ్యాయం 4వ వచనం. See, 3rd verse, Joab is telling. 3వ వచనంలో చూడండి, యోవాబు చెప్తూ ఉన్నారు, God will multiply our people. దేవుడే మన ప్రజల్ని రెట్టింపు చేస్తారు. Please don't count the people. దయచేసి జనుల సంఖ్య ఎంతో మీరు because Joab, he was having the discernment that this is the trick of the devil. అయితే యోవాబుకి బాగా తెలుసు ఇది అపవాది యొక్క తంత్రం అని. But David could not discern. కానీ దావీదు దాన్ని గమనించలేకపోయాడు. Actually somebody is telling, no, ఆయన చెప్తున్నప్పుడు, but he did not repent. కానీ దాన్ని ఆయన విన్నట్లేదు. Yeah, 4th verse. 4వ వచనం. However, the king's word prevailed against Joab and against the officers of the army. ఆయనను రాజు యోవాబునకు సైన్యాధిపతులకు గట్టి ఆజ్ఞ ఇచ్చి ఉంట చేత
యోవాబును సైన్యాధిపతులు ఇశ్రాయేలు సంఖ్య చూచుటకై. My dear brothers, గట్టి ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియమైన సోదరి సోదరులారా, who is your Joab? నీ యొక్క యోవాబు ఎవరు? Do you have army officers like this for your life? నీ యొక్క జీవితానికి ఇలా సైన్యాధిపతులుగా నీ జీవితానికి కూడా ఎవరు ఉన్నారా? In a particular matter, ఒక ప్రత్యేకమైన విషయం సంబంధించి you don't have the discernment. నీకు అలాంటి గ్రహింపు లేదు. Maybe devil is trying to deceive you. ఒకవేళ అపవాదిని మోసగించాలనుకుంటున్నాడు. And Joab and his army officers, అయితే యోవాబు మరియు ఆయన యొక్క సైన్య జనాంగం, most of them it may be your wife and your children. సారీ, Your wife and children. నీ యొక్క భార్య, నీ యొక్క బిడ్డలు. Wife is your Joab నీ యొక్క భార్య నీకు యోవాబుగా ఉంది. because she is your helper. ఎందుకంటే ఆవిడ నీకు సహాయకురాలుగా ఉన్నారు. And children, grown up children, they are the army officers. ఆ విధంగా చిన్న బిడ్డలు, కొద్దిగా ఎదిగిన చిన్న బిడ్డలు అందరూ కూడా ఆ యొక్క సైన్యానికి అధిపతులుగా ఉన్నారు. They are telling, Daddy, don't do this. వారు సైన్యాధిపతులుగా ఉండి, నాన్నగారు అలా చేయదు, Don't venture into this big business. దయచేసి ఈ యొక్క పెద్ద వ్యాపారంలోకి మీరు వెళ్ళొద్దు. But your word prevails because you are the husband. కానీ నీ మాటే నిలిచింది, నీ ఆజ్ఞ నిలిచింది, ఎందుకంటే నువ్వు భర్త కాబట్టి, You are the father. నువ్వు తండ్రి కాబట్టి. Hey, don't talk like that. నువ్వు అలా మాట్లాడకు. Children will keep quiet. చిన్న బిడ్డలు నిశ్శబ్దంగా ఉంటారు. Like Joab and army officers kept quiet. ఏ విధంగా యోవాబు మరి ఇంకా మిగతా సైన్యాధిపతులు నిశ్శబ్దంగా ఉన్నారు. What's the result? అక్కడ ఫలితం ఏంటి? Thousands and thousands of people died. వేల మంది ప్రజలు మరణించారు. Until David repented and asked God, దావీదు పశ్చాత్తాపడి మరలా దేవుని అడిగేంత వరకు కూడా, Lord, it is I who sinned. Why this innocent sheep should die? ఓ దేవా, నేనే నా అంతరంగులు ఈ పాపం చేశాను, ఈ యొక్క అమాయకులైన ఈ ప్రజలు, ఈ గొర్రెల లాంటి వారు ఎందుకు మరణించాలి? When the repentance came, పశ్చాత్తాపం వచ్చినప్పుడు God stopped the plague. దేవుడు ఆ యొక్క విపత్తును ఆపారు. So David did not keep the Lord always before him. దావీదు ఎల్లప్పుడు కూడా దేవుణ్ణి ఆయన ముందు పెట్టుకోలేదు. In Bathsheba's case, బత్షెబా విషయంలో, and in Amnon's case, అమ్నోను యొక్క విషయంలో, Amnon is asking, send Tamar, I am sick. అమ్నోను అడుగుతున్నాడు, తామార్ని నా ఎదుగు పంపించండి. She has to come and prepare idli dosa, soup for me. ఇడ్లీ దోశ, ఒక మంచి సూప్ నా కోసం చేయాలి. I am sick. నేను రోగగ్రస్తున్నా ఉన్నాను. Okay, David arranged these things to be cooked from Tamar's house and the messengers to carry the food to his house. ఒకవేళ అలా అడిగినందుకు దావీదు తామార్తో ఇవన్నీ వండించేసి ఒక వ్యక్తికి అవన్నీ ఇచ్చి పంపించొచ్చు. But what did this fellow say? కానీ ఈ యొక్క వ్యక్తి ఏం చెప్తున్నాడు? He is advised by his Jonadab, the friend. యెహోనాదాబ్ అని ఇంకొక స్నేహితుడు ఉన్నాడు కదా, ఆయన సలహా ఇస్తున్నాడు. She has to come to my house and cook here and give me. లేదు, అక్కడెక్కడో వండి పంపించడం కాదు, ఆమె ఇక్కడికి వచ్చి ఇక్కడే వండాలి. David did not have discernment. అయితే దావీదుకి గ్రహింపు లేదు. She is an unmarried girl. ఆవిడకి వివాహం అవలేదు. అమ్మాయికి, she is not the own sister of Amnon. అమ్నోని యొక్క సొంత చెల్లెం కాదు. And this fellow is playing a trick. అందుకే ఆయన తంత్రాన్ని అక్కడ ఉపయోగిస్తున్నాడు. He did not keep the Lord before him. దేవుణ్ణి ఆయన ఎదురుగా పెట్టుకోలేదు. If he had kept the Lord before him, God would have told him, don't send Tamar. ఒకవేళ దావీదు దేవుని తన ముందు పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా చెప్పేవాడు. The princess, the daughter in the king's daughter. What a shame. ఒక రాజకుమార్తె, ఒక రాకుమారిగా ఉండాల్సిన అమ్మాయి ఎంత అవమానాన్ని అనుభవించింది. What a glorious life she could have lived. ఎంత మహిమకరమైన జీవితాన్ని ఆవిడ జీవించి ఉండవచ్చు. But so much of shame in the country. కానీ ఆ దేశంలో ఎంతో అవమానం కలిగింది. She put ashes on her head. ఆ బూడిదని తన తల మీద వేసుకుంది. Tore her clothes. ఆ బట్టలన్నీ చింపేసుకుంది. All the princess clothes. ఆ రాకుమారి వేసుకోవాల్సిన బట్టలన్నిటి కూడా చింపేసింది. And lifelong she was mourning for what happened. మిగిలిన జీవితం అంతా కూడా తను జరిగిన దాని గురించి బాధపడుతూ ఉండేది. Who should have protected? ఎవరు రక్షించి ఉండాలి? Her father and mother. ఒక తల్లి తండ్రి. They didn't keep the Lord before them. తండ్రిని, ప్రభువుని, దేవుణ్ణి వారు ముందు పెట్టుకోలేదు. Another truth here we read is, ఇంకొక సత్యాన్ని మనం ఇక్కడ చదువుతాం. to have the presence of the Lord, దేవుని సన్నిధి కలిగి ఉన్నప్పుడు always keep the Lord before myself, before I. ఎల్లప్పుడు కూడా దేవుణ్ణి నా ముందు పెట్టుకోవాలంటే నాకంటే ముందు పెట్టుకోవాలి. నా అనే మాటకి, not me Lord. ప్రభువా నేను కాదు, let me come back. నన్ను వెనకాలకు రానివ్వండి. Your thing be first Lord. ప్రభువా మీరు ముందు ఉండాలి. That's the meaning. అది అర్థం. Always the Lord before me. ఎల్లప్పుడు దేవుడు నాకు ముందుగా ఉన్నాడు. నా అనే దానికంటే ముందుగా ఉన్నారు. Before this I is Lord. నేను అనే దానికి ముందు ప్రభు ఉన్నారు. You go Lord, I will follow you. ప్రభువా మీరు ముందే వెళ్ళండి, నేను వస్తాను. Even in the matters in the church, సంఘ విషయంలో కూడా we are appointed facilitators.
నిన్న పరిచారకులను మనం In many places we appoint elders. అనేక స్థలాల్లో పెద్దలను కూడా నియమించాం. How do we do? ఏ విధంగా మనం చేస్తాం? Lord, you first go, Lord. ప్రభువా మీరు ముందు వెళ్ళండి. We want to find out whom you are backing. ప్రభువా మీరు ఎవరిని వెనకాల నుండి సపోర్ట్ చేస్తున్నారో మేము కనుగొనాలి. On whom your grace is there. ప్రభువా మీ యొక్క కృప ఎవరి మీద ఉందో మేము గమనించాలి. We want to identify those people. అలాంటి వ్యక్తులు మేము గుర్తించాలనుకుంటున్నాం. And promote them, Lord. అలాంటి వారిని మేము అలా పైకి నిలబెట్టాలి. That is keeping the Lord before me. దాన్ని ప్రభువుని నాకంటే ముందుగా పెట్టుకోవటం. I want to appoint my friend. నేను నా స్నేహితుడిని నియమించాలనుకుంటే But I don't want to do that. నేను వెనకాల ఉండాలి. I want to find out what God's mind is. దేవుని యొక్క మనసు ఏంటో, ఆయన ఎవరు నియమించాలనుకుంటున్నారో I want to marry, తెలుసుకోవాలి. I want to marry this person. ఈ వ్యక్తిని వివాహం చేసుకోవాలి. But I kept the Lord before me. అయితే నాకంటే ముందుగా నేను నా దేవుని పెడుతున్నాను. What is your choice, Lord? ప్రభువా మీ యొక్క నిర్ణయం ఏంటి ప్రభువా? I want to marry that person. మీ ఎంపిక ఏంటో, నేను ఆ వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. When I was working నేను పనిచేస్తున్నప్పుడు as a bachelor, ఇంకా వివాహం కాలేదు. I did not come to this truth. ఈ సత్యం ఇంకా నాకు తెలియలేదు. But very, very often I used to pray the prayers. కానీ ఎంతో తరచుగా నేను ప్రార్థించేవాడిని. 3 prayers. 3 ప్రార్థనలు. Continuously I will pray. నిరంతరం ప్రార్థించేవాడిని. Morning, afternoon, night. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. With a burden. చాలా భారం కలిగి ప్రార్థించేవాడిని. Lord, what work I should do? ప్రభువా ఏ పని నేను చేయాలి? Where should I work? ఎక్కడ నేను ఉండాలి? ఏ పని చేయాలి? Number 2, what ministry you have kept for me? రెండవదిగా ప్రభువా ఏ సేవ నాకు మీరు సిద్ధం చేసి ఉంచారు? What is your calling, Lord? ప్రభువా మీ పిలుపు ఏంటి ప్రభువా? And number 3, whom should I marry? మూడవది నేను ఎవరిని వివాహం చేసుకోవాలి? Because I know, Lord, if I marry a wrong person, I can confuse my life. ఎందుకంటే నాకు బాగా తెలుసు ప్రభువా, ఒక తప్పుడు వ్యక్తిని నేను వివాహం చేసుకుంటే నా జీవితం అంతా కూడా తారుమారు అవుతుంది. I can miss the best, Lord. I can miss the best. ప్రభువా మీరిచ్చే శ్రేష్ఠాన్ని నేను కోల్పోతాను. But you guide me, Lord. కానీ ప్రభువా మీరు నన్ను నడిపించండి. You guide me, Lord. మీరు నన్ను నడిపించండి. I am deeply thankful. God has answered the prayers. ఆ యొక్క 3 ప్రార్థనలకి దేవుడు నాకు సమాధానం ఇచ్చినందుకు నేను ఎంతో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. I would encourage young people to pray this prayer every time. ఈ ప్రార్థననే యవనస్తులైన వారు ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను. Lord, where should I get settled and where should I work? ప్రభువా నేను ఎక్కడ పని చేయాలి, నేను ఎక్కడ స్థిరపడాలి ప్రభువా? So that I can seek your kingdom. తద్వారా నేను మీ యొక్క రాజ్యాన్ని I do your will, Lord. మీ యొక్క చిత్తాన్ని నేను చేయగలుగుతాను. And Lord, whom should I marry? ప్రభువా నేను ఎవరిని వివాహం చేసుకోవాలి? I don't want to marry according to my senses and thoughts, Lord. ప్రభువా నాకున్న అవగాహన బట్టి, నా యొక్క ఆలోచనలు బట్టి నేను వివాహం చేసుకోవాలనుకోవట్లేదు. You tell me, Lord, your will. ప్రభువా మీరు చెప్పండి మీ చిత్తం ఏంటో. I don't want to be taken away by all the wealth of this world and beauty and other things. ఈ లోక ధనం, ఈ యొక్క అందం, ఇవన్నీ నన్ను కొట్టుకొని ముందుకు తీసుకెళ్ళకూడదు. Yeah, but Lord, let me do your will. ప్రభువా మీ చిత్తం నాకు చెప్పండి ప్రభువా. So we have seen crossing Jordan. యోర్దాను దాటుట మనం చూసాం. That is coming to the area where I want to live a victorious life. అది ఎలాంటి స్థలం అంటే ఎక్కడైతే ఒక జయవంతమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నామో, leaving my wilderness life. నా యొక్క అరణ్య జీవితాన్ని విడిచిపెట్టి. Number 2, రెండవది God works in me with my partnership. దేవుడు నాలో పనిచేస్తారు, దానికి నేనే సహాయకుడిగా ఉంటాను. When I was a college student, నేను కాలేజ్ విద్యార్థిగా ఉన్నప్పుడు one brother told me this. ఒక సహోదరుడు ఇలా చెప్పారు, God is always at work in me with my partnership. దేవుడు ఎల్లప్పుడూ నాలో పని చేస్తారు, అది నా సహాయంతో. We should never forget. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. So I have to do my duty. కాబట్టి నా యొక్క పని ఏంటో నేను చేయాలి. And number 3, the presence of God. మూడవది దేవుని యొక్క సన్నిధి. You can overcome the giant when you have the presence of God. ఆ యొక్క శత్రువుల్ని మనం దేవుని యొక్క సన్నిధితోనే మనం ఓడించగలం. You can face all the challenges in your life when you have the presence of God. నీ జీవితంలో ఉన్న సవాళ్ళన్నీ కూడా నువ్వు ఎదుర్కోగలవు ఎప్పుడంటే దేవుని యొక్క సన్నిధి నీతో ఉంటే. You tell God, Lord, I don't want to lose your presence, Lord, like David. ప్రభువా మీ యొక్క సన్నిధిని దావీదు ఏ విధంగా కోల్పోయాడు, ఆ విధంగా నేను కోల్పోవాలనుకోవట్లేదు అని చెప్పాలి. But I want to have you always before me. ప్రభువా ఎల్లప్పుడూ మిమ్మల్ని నా ముందు పెట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్పాలి. Let us continue in the next session. దీన్ని రెండవ సెషన్ లో మనం కొనసాగిద్దాం. Shall we pray? ప్రార్థిద్దాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోక తండ్రి, we thank you, Lord, for the promise that we can inherit the divine nature. ప్రభువా ఈ పరిసంబంధమైన స్వభావాన్ని మేము పొందుకోగలం అన్న వాగ్దానాన్ని బట్టి అంత వందనాలు. We want to overcome every giant, Lord, in our life. ప్రభువా మా జీవితంలో ప్రతి శత్రువుని, ప్రతి ఆజాన బాహువుని మేము జయించాలనుకుంటున్నాం. We want to cooperate with you, Lord.
ప్రభా మీతో పాటు ఉండాలనుకుంటున్నాం. And Lord, we need your presence, oh Father. మీ సన్నిధి మాకు కావాలి. Every young brother, young sister here, Lord. ప్రభా ఇక్కడున్న ప్రతి యవన సహోదరి సహోదరుడు, So many challenges they are facing before them. ప్రభా వారి ముందు అనేకమైన సవాళ్లు ఉన్నాయి. And every family, every brother and sister. ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు, ప్రతి కుటుంబం. We pray, Lord, that your mighty presence will be with us, Lord. ప్రభా మీ యొక్క శక్తివంతమైన ప్రసన్నత మాతో ఉండాలని కోరుకుంటున్నాం. For that we always want to please you in everything. ప్రభా దాని కొరకు ప్రతి విషయంలో మిమ్మల్ని ఆనంద పెట్టాలనుకుంటున్నాం. Forgive us, Lord, the times where we have displeased you. ప్రభా మిమ్మల్ని దుఃఖపరిచిన సమయాలను బట్టి మమ్మల్ని క్షమించండి. We have grieved the Holy Spirit, Lord. ప్రభా పరిశుద్ధాత్మని ఎంతో దుఃఖపరిచాం. Forgive us, Lord. మమ్మల్ని క్షమించండి ప్రభా. From now on we want to please you, Lord. ప్రభా ఎప్పటి నుండి మిమ్మల్ని సంతోష We పెట్టాలనుకుంటున్నాం. want to seek your approval, Lord. ప్రభా మీ ఆమోదాన్ని పొందుకోవాలనుకుంటున్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్.